ప్రెస్ మీట్లు పెడితే చెప్పాలనుకున్న మ్యాటర్ పబ్లిక్లోకి వెళ్లటం లేదు. లెటర్లు ఆధారాలు అన్నీ చూయించిన జనాలకు చివరకు సొంత పార్టీ లీడర్లకు ఎక్కాల్సినంతగా ఎక్కుతుందో లేదో తెలియట్లేదట. అందుకే రూట్ మార్చాయి అధికార విపక్షాలు. ఇరిగేషన్ ప్రాజెక్టుల టాపిక్ వస్తే చాలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటూ మీడియా ముందుకు వచ్చేస్తున్నారు లీడర్లు. ప్రభుత్వం నుంచి అటు మంత్రి ఉత్తమ్, ఇటు బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి హరీష్ రంగంలోకి దిగుతున్నారు. అసలు పవర్ పాయింట్ పాలిటిక్స్ వెనుక స్ట్రాటజీ ఏంటి? జనాలకు వాస్తవాలేంటో చెప్పాలనా, లేక తమ తప్పేం లేదని చెప్పుకునే ప్రయత్నమా? ఇరిగేషన్ ప్రాజెక్టులపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వార్. ప్రాజెక్టు ఏదైనా టాపిక్ వాటర్ అయితే చాలు డైలాగ్ వార్. నేతల పోటాపోటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ తో హీట్. ప్రభుత్వం నుంచి మంత్రి ఉత్తమ్, బీఆర్ఎస్ నుంచి హరీష్. తప్పు మీదంటే మీదంటూ డీటెయిల్స్ చూపిస్తూ అటాక్. తెలంగాణలో అధికార ప్రతిపక్షం మధ్య నీళ్ల నిప్పులు ఎంతకు చల్లారట్లేదు. రోజురోజుకు వాటర్ వార్ పీక్ లెవెల్ కి చేరుకుంటోంది. తాము అధికారంలో ఉన్నప్పుడే నీళ్లు బాగా అందించామని బీఆర్ఎస్, ప్రాజెక్టులను కట్టిందే కాంగ్రెస్ అని ప్రభుత్వ ప్రతినిధులు పోటాపోటీ ప్రెస్ మీట్లు, ట్వీట్లు, ఖండనలతో నీళ్ల పంచాయతీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. ఇంత చేస్తున్నా ఎక్కడో తేడా కొడుతుందని ఏకంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ అసలు మ్యాటర్ ఏంటో, తమ వెర్షన్ ఏంటో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు నేతలు. అది కాళేశ్వరమైనా, బనకచెర్ల అయినా, ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా సరే వాటర్ సెంట్రిక్ గా, రాజకీయ విమర్శల దాడే ప్రయారిటీగా పవర్ పాయింట్ పాలిటిక్స్ తో హీట్ ను పెంచుతున్నారు లీడర్లు. ప్రభుత్వం తరపున ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ తో హోరెత్తిస్తున్నారు. డీటెయిల్డ్ సబ్జెక్టుతో డేట్లు, జీవోలు, అనుమతులు, దరఖాస్తులు, పనులు ఇలా ప్రతిదీ పకడ్బందీగా వివరిస్తూ వస్తున్నారు. అయితే అటు ప్రభుత్వం తరపునైనా, ఇటు అపోజిషన్ అయినా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇవ్వడానికి చాలా రీజన్సే ఉన్నాయట. ప్రెస్ మీట్లు పెట్టి చెప్తే జనాల్లోకి అసలు విషయం వెళ్లడం లేదు అనుకుంటున్నారట. అసలే ఇరిగేషన్ సబ్జెక్ట్, దానిపై నార్మల్ పబ్లిక్ కే కాదు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కి కూడా అంతంత మాత్రమే అవగాహన ఉంటుంది. అలాంటి ప్రాజెక్టులు, అనుమతులు, జీవోలు, బేసిన్లు ఇలాంటివి పూర్తిగా అర్థం కావాలంటే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ను పబ్లిక్ ముందు పెట్టాల్సిందే అని అనుకుంటున్నారట. జనాలకే కాదు, తమ తమ పార్టీ లీడర్లలో కూడా చాలా మందికి నీటిపారుదల ప్రాజెక్టుల మీద, వాటి మీద జరుగుతోన్న రాద్ధాంతం మీద అవగాహన లేదని భావిస్తున్నారట. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే మీడియాలో ఎక్స్పోజర్ రావడంతో పాటు అటు జనాలకు అర్థమయ్యేలా చెప్పిన వాళ్లం అవుతామని, ఇటు లీడర్లకు హితబోధ చేసినట్లు ఉంటుందని స్కెచ్ వేస్తున్నారట. ఈ క్రమంలోనే ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరంపై ఓసారి, బనకచెర్లపై మరోసారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కూడా డిస్ప్లేలో డీటెయిల్స్ చూపిస్తూ వివరించే ప్రయత్నం చేశారు. ఇక మంత్రి ఉత్తమ్ ఇప్పటికే ప్రభుత్వం తరపున ఓసారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పటికీ ఇప్పుడు మరోసారి మీడియా ముందుకు వచ్చి ప్రాజెక్టులపై తమ వాదనేంటో వినిపించాలనుకుంటున్నారట. అటు ఉత్తమ్, ఇటు హరీష్ రావు ఇస్తున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ తో జనాలకు ఏం అర్థమవుతుందో, లీడర్లకు ఎంతవరకు ఎక్కుతుందో లేదో తెలియదు, కానీ పొలిటికల్ గా మాత్రం చర్చకు దారితీస్తోంది. అటు ప్రభుత్వం, ఇటు అపోజిషన్ రెండు వైపులా ఎవ్వరూ తగ్గడం లేదు. పోటాపోటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లలో ఈయన చెప్పింది ఆయన తప్పంటారు, ఆయన చెప్పింది ఈయన తప్పంటారు. మళ్లీ ఇద్దరు జీవోలు, అనుమతులు, దరఖాస్తు పెట్టిన ఎకనాలెడ్జ్మెంట్లు అంటూ ప్రూఫ్స్ చూపిస్తూనే ఉన్నారు. అసలు ఎవరు చెప్తున్నది కరెక్ట్? ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన అనుభవంతో హరీష్ రావు చెప్తున్నది వాస్తవమా? అధికారులు ఇస్తున్న వివరాలతో మాట్లాడుతున్న ఉత్తమ్ మాటలు నిజమా? అసలేంటి వాటర్ వార్ అనేది జనాలకు అర్థం కావడం లేదట. కొందరు కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్లైతే పర్టికులర్గా కొంత టైం తీసుకుని స్టడీ చేస్తున్నారట. ఈ క్రమంలో ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పాలిటిక్స్ ఇంకెంత దూరమన్న చర్చ అయితే జరుగుతోంది.